చూడండి దాన్ని ఎట తెస్తున్నారు, బెడ్ పైన ఎవరినో తీసుకొస్తుంటారు కదా పేషెంట్లని, అట తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. రోజు అజీన్ అయితే వేపిస్తున్నాను కానీ ఈరోజు ఒకరంతా వాళ్ళ డాడీ ఉన్నాడు, అందుకే భయపడుతున్నా. అజీనే ఉన్నాండి. జీ సూర్యుడే సెలవని అలసిపోయే ఒరే ఏంద్రయ్యండి కొనడం తేవడం బాధ అయితే ఎత్తుకుపోయి మళ్ళీ పారీడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ నేచర్. ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాం. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసేయండి. ఈ రోజు సముద్రం కాడ నుంచి ఫోన్ వచ్చింది, చేప సరైనది పడ్డదని చెప్పాడు. సరే బ్రో మేమే వస్తున్నాం అని చెప్పాం. లేదు నేనే ఎత్తుకొస్తున్నానని దాన్ని బైక్ మీద చిన్న పిల్లవాడిని పడుకోబెట్టుకొచ్చాడు ఆ బ్రో అయితే. నేను ఇద్దరం పోయి తేలేమనుకున్నాం. మేము అనుకుంటే సరేలే ఎట్టో ఆటో అన్న తీసుకుపోదాం ఆ చేపకి అనుకున్నాం. కానీ భరత్ బ్రో ఏం చేశాడు, చిన్న పెట్టుకుని అందరిని అడిగించుకుంటాం. స్క్రీన్ పైన కనిపిస్తుంటది ఆల్రెడీ, ముందర పెట్టుకుని వచ్చాడు. దారి అంతా ఆయన ఫాలో అవుతున్నారు జనాలు అందరూ. యాడికి చేప, ఎవరిది చేప, యాంది మాకిచ్చి అని అడుగుతా ఉన్నారు. ఆయన అయితే జాగ్రత్తగా మన దగ్గర తెచ్చాడు. ఇప్పుడు దాన్ని మీకు చూపిస్తాం ఎన్ని కేజీలు ఉంటుందో. ఫస్ట్ టైము అసలు ఏంది ఇప్పుడు దాకా కొన్ని చేపలు ఇదే హైలైట్ అనుకోండి, చాలా పెద్దది. దాన్ని ఎన్ని కేజీలు ఉంటుందో ఇప్పుడు ఇక విజయ్ వాళ్ళ డాడీ మణి అన్న అయితే దాన్ని లేపి ఎన్ని కేజీలు ఉంటుందో మీకైతే చెప్తాడు. ఇప్పుడు పోయి చూపిస్తాం మీకు. వచ్చింది ఇదే చేప, ఎవరు లేపుతారా? లేవన్నా చూడండి ఎంత ఉందో. నెమలి కోణం లాగానే ఉన్నది. నెమలి కోణం లాగా ఉంది, కాకపోతే ఇది కొమ్మ కోణం. ఇంకో లేట్లేదురా, చూడండి ఎంత ఉందో. మరి ఇట్టు తిప్పాలరా, పొల వాళ్ళకి కావట్లేదురా పాపం. ముగ్గురు కష్టపడి లాభాలు వస్తుంది. చూడండి ఎంత బరువు, మామూలు సైజు కాదు. నోరు తెరుస్తుందిరా దెయ్యం లాగా. మింగేస్తుందేమో రే అది సముద్రంలో ఉంటే మనల్ని. మింగేదండి అది, ఇంతగాని కొట్టిందంటే ఆడగాడి ప్రాణం పోతుంది. చూడండి దాన్ని ఎట తెస్తున్నారు, బెడ్ పైన ఎవరినో తీసుకొస్తుంటారు కదా పేషెంట్లని, అట తీసుకొస్తున్నారు నలుగురు పట్టుకొని. ఎంత బరువు ఉంది అనుకున్నాం ఇదే? దాదాపు 25 కిలోల పైనే ఉంటుంది. నోరు చూడరు దానికి ఎట్టుందా. బైక్ మీద ఒక్కడే ఈ చేపని ఈ బ్రో పెట్టుకొచ్చినాడు, అదే హైలైట్ అసలు. ఇంకో ఈయనే భరత్ బ్రో అని తెలుసు కదా మీకు, ఆల్రెడీ చాలా వీడియోలు చూస్తుంటారు. దించండమ్మా. అబ్బా దీని నోరు చూడండి అసలు ఎట్టుందా. ఒరే ఒరే నోట్లో లిప్స్టిక్ వేసుకోందిరా, కోసేయాలరా ఇంక దీన్నే ఫాస్ట్గా. అజీ నోరు చూడు, అజీ ఆవారు తిరువా నోరు వెనక్కి చూడండి ఎట్టుంది. ఇంత పెద్ద చేపను చూడటం ఇదే ఫస్ట్ టైం. దాన్ని ఎట్టుకోవాలి మారాదు, నువ్వు చెప్తా ఉంటే మేము కోస్తా ఉంటాం. చర్మం తీద్దామా? చర్మం మనకెట్ట మనం మొక్కలు కోసేటప్పుడు చర్మం తీసుకుందాం. మొక్క అంతే. చర్మం ఎట్ట తీయాలి బ్రో? ఎట్ట తీస్తావరా? రాదులే, సెంటర్ లో కట్ చేసి ముక్కలుగా చేసుకొని చర్మం తీయాలి. చర్మం ఉండి ట్రై చేస్తున్నారు, ఉండండి. మనకు తెలియదు ఫ్రెండ్స్. ఇప్పుడు భరత్ బ్రో అయితే దాన్ని రాదులే టోనా కోసం ఆ విధంగా ఒక లేకపోతే ఏంద్రా ఒరే పొటేలు కంట లాగా ఉంది ఏంద్రా దీనికి. బ్రో ఇది కాదు బ్రో, ఈసారి కోడివాయి దా బ్రో. కోడివాయి పండుగ బ్రో, కోడివాయి మర్చిపోయినావా? కొడువా అజీ తీసుకోరా. దాన్ని చూడు ఎంత కన్నా ఉందో. ఎవరు తాక అజీ తాక లాగలేదే, పెట్టుకో. ఫ్రెండ్స్ రోజు అజీన్ అయితే వేపిస్తున్నాను కానీ ఈరోజు ఒకరంతా వాళ్ళ డాడీ ఉన్నాడు, అందుకే భయపడుతున్నా. అజీనే ఉన్నాడు. చల్లవా చెన్నై బావా రే 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 తుండి అది ఎత్తుకోరా, మొచ్చికెత్తి ఎత్తుకోరా.
ఇప్పుడు దాకా ఇది సముద్రం నీళ్ళు దాకా ఉంటది. ఫస్ట్ టైం మంచి నీళ్ళతో స్నానం ప్రాణంతో ఉండదు, తాగుతా ఉంటది. స్నానం చేయిస్తున్నాం కదా మంచి నీళ్ళతో. ప్రశాంతత చూపిస్తున్నాం. మంచిగా బతకలేదు కదా బాబమ్మ. ఎందుకు బతకలేదా? బతకచ్చు, చిన్నప్పటి నుంచి ఉంటే. బ్రో దీని ఇక్కడ నుంచి చక్కగా కోసేసి చాకెత్తుకొని అజయ్ వస్తున్నాడు. దాంట్లో గుండెకాయలు అన్నీ ఉంటాయి. అదే గుండెకాయ తింటా అజయ్. లోపల ఇప్పుడు బంగారం ఉన్న దొరుకుతుంది. చెప్పలేమురా, కొన్ని మింగేసి ఉంటాయా? అయ్యో సముద్రంలో పడిపోతల్లా బ్రో, సముద్రంలో షిప్పులు అవి పడిపోతల్లా బ్రో. దాంట్లో బంగారం ఉంటే ఒకవేళ గోల్డ్ వస్తా ఉంటే పడిపి అది మింగేసి ఉంటే మన ఇంటికి వచ్చినాక చెప్పలేమన్నా. ఇప్పుడు అదృష్టం ఉంటే ఎట్టయినా వస్తుంది, అదృష్టం లేకపోతే అట్టుపండు తిన్న పూలు రాలిపోతాయి అంటలా పెద్దోళ్ళ. అజయ్ ఆంధ్ర బుడగలే లోపల వెరైటీ ఉందిదా. గాలి బ్రో దీన్ని దేంతో పట్టారు బ్రో మీరా? గేలాన్ని పట్టారా? గేలం అంటే ఎలాంటి గేలమా? కొక్కేమో దానికి ఏమన్నా ఎరేసారా? ఏందా ఫోటో చూపిస్తా, బొమ్మ చూపిస్తావా? అంటే ప్లాస్టిక్ ఇదే గేలం వేసినారు? ప్లాస్టిక్ బొమ్మ, చాప బొమ్మ వేసారు. ఇది కొడతారు వాళ్ళ, కొడతారు, తలకాయ మీద కొడతారు, ఒక కక్కేం వేసి తోక లాగుతారు. అంతేరా, అదే విధంగా ఎండేసిండి అవా, ఎండేసిండి అన్న. ఏది బ్రో చూపించా? గుండెకాయ అదే గుండెకాయ అంత ఉంది కదా బ్రో. యావరి ఇట్లా బుడగలు ఉన్నాయా? మరే థర్మాకోల్ కానీ మింగేసినారు ఇదా? ఇదంతా అది అడుగు నుంచి పోయి, నుంచి పోయి తెగింది. ఎట్లా కావాలంటే అట్లా వేస్తున్నాడు కదా రత్న. తెగటంలా అది. కోసి టక్కున కోస్తారంట. ఆయన తీసుకొని వచ్చేస్తుంటే తెలుసుకుంటాడు. చేప దెబ్బ తినేస్తున్నది బాగా లేదు బ్రో. ఫ్రెండ్స్ ఈ చేప అయితే మాకు తేడా కొట్టేసింది ఫస్ట్ లోనే. ఏమైందిరా విజయ్? చెడిపోయిందినా? ఇటు చూడండి, అది ఎట్టంటే అట్ట చేతికే వచ్చేస్తుంది కండ. ఇదిగోండి ఇంత పెద్ద చేప, ఇదిగోండి తోటు ఇబ్బంది పడిపోయింది, మొత్తం పోయింది చేత్తోలాగా. ఇదిగోండి ఏందజీ, అదిగోండి చేత్తోనే వచ్చేస్తుంది చేప మొత్తం పట్టుకుంటే. దీన్ని మేము 2500 పెట్టుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లా. అది ఆ భరత్ ప్రభు వాళ్ళ ఊరే కాబట్టి మాట్లాడుతున్నాడు వాళ్ళతో. కండ చేతికే వచ్చేస్తుంది పట్టుకుంటుంటే. అబ్బా నిలబట్టలా, ఇదిగోండి ఆ కండే నిలబట్టలా, చెమ్మగా పెరపెర పోయింది. ఇదిగోండి ఇదంతా పెరపెర పోయింది, మొత్తం వేస్ట్. ఇక్కడైతే మరి ఆడుకోలేపు. ఇదిగోండి అటు చూడండి, అసలు అది చూడ కవిలి. అబ్బా చేత్తో వస్తుంది అందరా చేప. ఊరే ఇటు చూడండి, చేత్తోనే అటు పెరిగితే అబ్బా పనికే రాదు, మొత్తం పోయినట్టే డబ్బులు. 2500 పెట్టుకున్నాం. ఫోటో మొత్తం చేత్తో పెరుగుతుంటే వచ్చేస్తుంది. చేత్తో పెరిగినాడు వచ్చేసింది. స్మెల్ కూడా ఫ్రెండ్స్ అసలు. ఇదిగో చేత్తో తీరా, అదిగో ఇక్కడ చూడండి, చేత్తో చూడండి ఎట్ట ఊడిపోతుంది. అదే మాట్లాడతాను. ఏమరాజు టైఫిన్ పరిస్థితి రోజా? ఏం చేస్తాం? ఆ మనిషి ఎప్పుడైతే కంపెనీ నువ్వు ఎప్పుడైతే తిన్నావని అనుకుంటావో పనికే రాదు అది.
పనికిరాదు ఫ్రెండ్స్, అసలు చేప పోయినట్టే. ఇదిగోండి ఇటు చూడండి, ఎట్ట వేరే దిష్టి బిడైనారు రోడ్డు మీద అందరూ. ఎప్పుడైతే అంతమంది అడిగిన పుచ్చకాయకి అట్ట జరిగిందో సేమ్, పుచ్చకాయ అట్ట జరిగిందో చేత్తో పెరిగితే చేస్తుంది, మొత్తం చేత్తో చిదురు పనికిరాదు. ఈ చేప అయితే పనికిరాదు. చేప కులిపోయింది, చేపే పోయింది. అవును, చెడిపోవడం కంటే తర్వాత ఏంద్రా ఊరికి అటు తిప్పి తిరిగిపోయింది ఏంద్రా, ఇది లేపా లేదు చెడిపోయింది. తలకాయ కూడా చూస్తే చినిగిపోద్ది. అబ్బా అదిగో ఏడాది ఊడిపోతుంది బ్రో, పనికిరాదు. చేపే పోయింది ఫ్రెండ్స్. ఇదే దాన్ని ఎట్టుగా వస్తావు బ్రో, ఏం చేయాలి? వస్తావు మొక్క నరగలమా? నేను చూస్తున్నాను కదా. పోయిల్లా బ్రో, స్మెల్ కూడా వస్తుందా? ఈ బ్రో వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చారు, అంటే వీళ్ళతో కూడా ఉంటారంట వాళ్ళు కూడా. వాళ్ళ దగ్గర తీసుకొచ్చాడు 2500 పెట్టి. డబ్బులు కూడా ఆయన కూడా షాక్ అయినాడు పాపం ప్రస్తుతానికి. తృప్తిలో అనిపోయింది. ఇంత దూరం తెచ్చి ఇంకైతే ఈ చేపను ఎత్తుకొని బయట పారేస్తున్నాం. అన్నీ వేసుకొని బయట పారేస్తున్నాం. చూడండి మొత్తం పోయింది, పనికే రాల. జీ సూర్యుడే సెలవని అలసిపోయాను. ఒరే ఏంద్రా ఇవన్నీ కొనడం తేవడం బాధ అయితే ఎత్తుకుపోయి మళ్ళీ పారీడు. పుచ్చకాయ కూడా అట్టే. మహాశయా విధి కదిలేనా. ఏ నన్నేం చేయమంటావు రా పోయిందనిగా? చేప 30 కిలోల చేప పోయిందని నేను ఇప్పుడు దాన్ని నేను గంట ఆడస్తా వస్తుందా, రోజు ఆడస్తా వస్తుందా, నెల ఆడస్తా వస్తుందా? రాజీ అజీ వస్తుందిరా. ఇటు పట్టుకోలే ఆపానే పోతున్నాడు. ఇదిగోండి మొత్తం చేప మొత్తం దీంట్లో ఉంది చూడండి. ఇదిగోండి మొత్తం, ఇదిగో ముక్కు మొత్తం భారీ ఆల్సి వస్తుంది. ఎప్పుడు ఎటు జరగల. అజీ జాగ్రత్త, పగిలిపోతాయి. ఏమిరా ఈ పని అయిపోయింది లాస్ట్గా. చూడండి ఫ్రెండ్స్, తినరా అని పుట్టరా అని చేప పుట్టకుండా పోయింది మొత్తం. తాక కాడి నుంచి ఇదిగోండి మొత్తం తలకాయ. ఇదిగో ఏం ఒక్క మొక్క పనికిరాలి, అంత మొక్క కూడా పనికిరాలి కూరకి తినడానికి. ఏడేస్తారు గైస్, విడేస్తారా? ఈ కాలంలోనే వేసిచ్చు కదా. అవి కుక్కలు తింటాయి, కుక్కల కన్నా ఫుడ్ ఉన్నట్టు ఉంటుంది. కుక్కలు తినేస్తాయి మొత్తం, కుక్కలు తింటాయి. మొత్తం బారేసాం ఫ్రెండ్స్, దేనికి పనికిరాలి. మొత్తం చేప నాయమని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇలా పోయింది దానికి నేను చేశాను చేప, నేను పట్టుకొచ్చానా? మరి చేప పోయిందని మీరు ఇద్దరు కొట్టుకుంటే ఏమొస్తుందిరా? ఇంకో చేప తెప్పిస్తాం లేరా ఎప్పుడే కాబట్టి. భరత్ బ్రో ఏడకుండా ఇదే నిలబడుకుంటా, ఆయన కూడా ఫీల్ అయిపోయినాడు పోయిందని. మనం ఏం చేస్తాం పోయిందని? ఇంక వాళ్ళతో మాట్లాడి చెడ్డ సొమ్ము చేర్సాకు ఉన్నాయన అని చెప్పి అటు ₹1 ఇటు ₹1 తీసుకోవాలా రా అజయ్? పెద్దలు చెప్తాను, మా పెద్దనే చెప్తాను చెడ్డ సొమ్ము చేర్సాగం అని. ఇప్పుడు 2500 ఇచ్చినావు, ఏమన్నా సగం అన్నా ఇస్తే రా పనికే రాలా అయితే మనకి. పడుకొని తింటే గొంతు పట్టుకుంటది. సినిమా చూస్తా ప్రశాంతంగా అయ్యి అనుకున్నాడంటే అది అయిపోయింది ఆడికాడికి, దాని సీన్ అయిపోయింది. ఆడే బట్టల్లో దానికి పాపం మీ డాడీ కూడా బాధపడ్డాడు రా. ఏం చేద్దాం బాధ, ఆయన ఇప్పుడే ఫస్ట్ రావడం వచ్చాడు. పాపం ఆయన కూడా బాధపడుతున్నాడు అజయ్ అయితే. మనం ఏం చేయలేం, ఇప్పుడు మనకు బాధే ఉంటది, కానీ ఏం ఏడ్చినా బాధపడ్డా అన్నం తినకపోయినా రాదు. అజయ్ అయితే ఈ రోజు నుంచి 2 రోజులు అన్నం తిండు. సరే ఈ రోజు వరకు నీకు చికెన్ తీసిస్తా, నాకా నువ్వు కూడా దాన్ని తిను. నన్ను తినరా, అది పోయిందని నేను ఏం చేసేది. ఈడు ఓ పక్క బాధపడుతున్నాడు, ఆ భర్త బ్రో ఓ పక్క బాధపడుతున్నాడు, నేను ఓ పక్క బాధపడుతున్నాను అనుకుంటున్నా. ఇంకేం చేయలేం, నాకు ఇలాంటి చాలా దగ్గరున్నాయి కాబట్టి నేను ఇలాంటివి అంతగా తట్టుకుంటా. కొద్దిగా తట్టుకునే శక్తి ఉంది నాకు. తగిలేదు కాదు ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ లోనే తెలుసుంటే భరత్ బ్రో అక్కడే ఆపేసి. ఇప్పుడు దేన్నైనా చూడంగా అలవాటు అయిపోద్ది. ఇది కూడా అంతే, కొన్ని దెబ్బలు తగిలితే. అక్కడ నుంచి బైక్ లో తీసుకొచ్చారు, వీడియోలో కూడా మీరు చూస్తుంటారు కదా. అక్కడ నుంచి బైక్ లో మోసుకొచ్చాడు. అది ఫస్ట్ స్మెల్ వచ్చింది,
తర్వాత వచ్చేసి కోస్తే ఏంటంటే అసలు నిలబట్టం కత్తి కాదు, ఫస్ట్ స్మెల్ వచ్చిందంటే సముద్రం చేప ఏంటంటే ఆటోమేటిక్ గా చచ్చిపోద్ది. కొంచెం లైట్ గా స్మెల్ అనేది ఉంటుంది సముద్రం చేప, అదొక విధంగా. కానీ ఇది ఎక్కువ ఇది చెడిపోవాలా, కులిపింది కులిపింది. వీడు చెప్పినట్టు అది పోయి లేదులే, చెడిపోవడం కులిపోవడం రెండో ఒకటే. కులిపోయింది, వీడి మాటలు వింటే నాకు అయినా నన్ను వేసేస్తారు. అదైతే కులిపోయింది, పనికే రాలేదు, అంత మొక్క కూడా పనికి రాలేదు. 30 కిలోల్లో అంత మొక్క కూడా పనికి రాలేదు, మొత్తం పారేసాం. ఇంకా వాళ్ళని అయితే 2500 వాళ్ళకి ఫస్టే వేసేసాం మేము. తర్వాత వాళ్ళు మా చేపలు తెచ్చిన తర్వాత అతోటి పోయింది, చెడ్డ సొమ్ము చెరుసగం ఏం చేస్తామంటే 1500 మనకైతే వేసేసారు. 1000 రూపాయలు వాళ్ళు తీసుకొని. అదనమాట. ఇంకా వాళ్ళు హ్యాపీ, మనం హ్యాపీ కాదు. ఇద్దరం ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే వాళ్ళు అమ్ముకోవాలనే పడతారు కష్టపడి, మనము వీడియో చేసుకోవచ్చు, మనం తినొచ్చు అని చెప్పి మనము తీసుకుంటాం. ఇప్పుడు రెండింటికి ఇబ్బంది జరిగింది కాబట్టి ఎవరి సైడ్ ఎక్కువ ఇబ్బంది లేకుండా అట్లా లెవెల్ చేసి వదిలేసాం అనమాట. అట్లా ఉంటాయి కొన్ని, అంతే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.